నేరుగా వాష్రూంలోకి పరిగెత్తి గోడకు ఉన్న మిర్రర్ ముందు వచ్చి నిలబడింది. చిచి, ఏంటి అలా ముద్దు పెట్టేశాడు అని అనుకుంటూ పక్కనే బేసిన్పై ఉన్న సోప్ తీసుకొని తన పెదవులపై రుద్దటం మొదలుపెట్టింది. హ్మ్, ఇప్పుడేం చెయ్యాలి? కెవిన్ ఏమో మా సార్ రాముడు, కానీ ఇలా అయ్యాడు, మీరు భయపడకండి అని అంటాడు. అక్కడ అతనేమో నాకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇప్పుడు నేను నా పెదవులని యాసిడ్ వేసి కడగాలేమో. ఛీఛీ అని అనుకుంటూ లాస్యకి కాల్ చేసింది. ఆటోలో ఇంటికి వెళ్తున్న లాస్య విరాలి ఫోన్ చెయ్యటం చూసి లిఫ్ట్ చేసింది. హా, చెప్పవే, ఏంటి, నన్ను అంతలా మిస్ అవుతున్నావా? ఇప్పుడే కదా నిన్ను ఆఫీస్లో కలిశాను. ఒసే లాసు, ఘోరం జరిగిపోయిందే. ఘోరమా? ఏంటి? అభి నాకు ముద్దు పెట్టాడు. ఏంటి? ముద్దా? ఏంటే, ఏం మాట్లాడుతున్నావు? అమ్మో అమ్మో, అవును, ఫైల్స్ తీసుకురా అని చెప్పి ఫైల్స్ వెతుకుతూ ఉంటే ముద్దు పెట్టేశాడే. అయ్యయ్యో, ఊరుకో ఊరుకో, నేను కూడా ఆ ఆఫీస్లో జాయిన్ అవ్వబోతున్నాను కదా, బాధపడకు. ఇద్దరం కలిసి వాడి అంతు చూద్దాం. ఏమోనే, అసలేం అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకోవటం కామెడీగా మాట్లాడుకుంటున్నాం, కానీ నా గుండెల్లో అతన్ని చూసినప్పుడల్లా అగ్నిపర్వతం పగులుతుంది. చూడు, మనపై పగ తీర్చుకోవాలని చూసేవాళ్ళు మనం ఎంత ఎక్కువ రియాక్ట్ అయితే డోస్ అంత పెంచుతారు. ఒకసారి ఆలోచించు. ఆ కంపెనీకి మేనేజర్ల నువ్వు అందర్నీ ఎలా గడగడలాడించావో, అతన్ని నువ్వు ఆ కంపెనీకి చైర్మన్లా చూడు. ఇంకేం ఆలోచించకు. నీ వర్క్ పైనే కాన్సంట్రేట్ చెయ్యి. అయినా పర్సనల్ సెక్రటరీ అయినంత మాత్రాన అసభ్యంగా ప్రవర్తించడంతో ఏంటి? చూడు, అతన్ని నీ తెలివితేటలతో లాక్ చెయ్యి. ఓకేనా? మామూలు అమ్మాయి విరాలిలా కాదు, ఆ కంపెనీకి మేనేజర్లా ఆలోచించు అని లాస్య మొదటిసారి ధైర్యం చెప్పింది. అవును, నువ్వు కరెక్ట్గా చెప్పావు. అయినా నేను అతన్ని చూసి భయపడటమేంటి? అయినా అతనెవరు నన్ను అలా ఏడిపించటానికి, ఇబ్బంది పెట్టడానికి? ఎంతమంది అమ్మాయిలతో అయినా తిరగనివ్వు, అది అతని లైఫ్. కానీ నన్ను ఇబ్బంది పెట్టాలి అని చూస్తే మాత్రం ఊరుకోను. ఇకపై చూపిస్తా ఈ విరాలి అంటే ఏంటో అని తను కూడా ధైర్యంగా చెప్పింది. అది, ఇప్పుడు నా ఫ్రెండ్ అని అనిపించుకున్నావు. కానీ ఇది ముందే చెప్పొచ్చు కదా. ఎందుకు నన్ను ఇప్పటి వరకు మేకప్ వేసుకొని తిరగాలని చెప్పావు? మరి ఇప్పుడేమో ఎదిరించు అని చెబుతున్నావు. మరి ఏం చెప్పాలి? అతను నీకు ముద్దు పెట్టేంత వరకు వచ్చాడు. ఇప్పటి వరకు లైన్ దాటలేదు అని సైలెంట్గా ఉన్నాను. కానీ ఇప్పుడు ఆ లైన్ క్రాస్ చేసిన తర్వాత కూడా నేను నిన్ను ఇలా మేకప్ వేసుకొని ఉండమని ఎందుకు చెబుతాను? అయినా మేకప్ వేసుకొని ఏం లాభం? అతను ఎలాగో నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు కదా. అవును, ఈ గోలలో మర్చిపోయాను. నేను తనని కొట్టిన అమ్మాయినని అభిసారికి తెలిసిపోయిందా? అందుకే నన్ను ఏడిపిస్తున్నాడా? కొంపదీసి తెలిసిపోయిందా నేనే ఆ అమ్మాయినని? ఏమో, చెప్పలేం కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోరా, నువ్వు అతని బండికి డాష్ ఇచ్చావు. అతను తప్పు చేశాడు అని అందరి ముందు కొట్టావు. ఒకవేళ రివెంజ్ తీసుకోవాలి అని అనుకుంటే దానికి సమానమైన పనిష్మెంటు ఇవ్వాలి గాని నీతో మిస్‌బిహేవ్ చెయ్యకూడదు. అవును, కరెక్ట్. ఇక నేను చూసుకుంటాను. బాయ్. ఓకే, ఆల్ ది బెస్ట్ అని లాస్య కాల్ కట్ చేసింది. ఎదురుగా ఉన్న అద్దంలో తనని తాను చూసుకుంటూ, అభి సార్, ఇప్పుడు చూపిస్తా ఈ విరాలి ఏం చెయ్యగలదో అని అంటూ వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి తన క్యాబిన్‌లోకి వెళ్ళిపోయింది.